రైట్. ఏదైతే ఉత్కంఠంగా మారిన వైకాపా సంబంధించి ఎమ్మెల్యేల సీట్లు గాని, ఎంపీల సీట్లు గాని మూడో జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వైకాపాకి ఊపిరి పోస్తున్న బొత్స సత్యనారాయణ జాబితాలోనే ఈ యొక్క సీట్లనేది కేటాయించడం జరుగుతుంది. సీనియర్‌లకి జగన్మోహన్ రెడ్డి పెద్దపీటేసాడని చెప్పుకోవచ్చు. దాదాపుగా బీసీ వర్గాలకు కూడా పెద్దపీటేసాడని చెప్పుకోవచ్చు. అదే రాయలసీమలో చూసుకుంటే పెద్దిరెడ్డి కూడా ఈ యొక్క ఏదైతే సీట్ల కేటాయింపులో రాయలసీమలో కూడా ఊపిరి పోస్తారని చెప్పుకోవచ్చు. ఏదైతే గెలుపు గుర్రాల్ని ప్రత్యేకించి ఎన్నుకోవడంలో సర్వసిద్ధం చేసుకుంటుంది వైకాపా ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా మూడో జాబితా విడుదలైంది. మూడో జాబితాలో 23 మంది వైసీపీ సంబంధించి ఎమ్మెల్యేలని, అలాగే ఎంపీలని కూడా ఈ యొక్క మూడో జాబితాలో విడుదల చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో గెలుపు గుర్రాల్ని ఖచ్చితంగా ఏదైతే టీడీపీ, జనసేన పొత్తుతో వస్తుందో, అలాగే బీజేపీ అన్ని పార్టీలకి సంబంధించి వీళ్ళందరినీ ఢీకొట్టాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ఎంచుకోవాలి. ఆ గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో సిద్ధస్తుడైన వైకాపా సంబంధించి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకుల్లోనే ఏదైతే బొత్స సత్యనారాయణ గాని, ఎవరైతే పెద్దిరెడ్డి గాని వీళ్ళ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లా సంబంధించి బొత్స సత్యనారాయణ చూసుకుంటున్నాడు. అలాగే రాయలసీమ జిల్లా సంబంధించి పెద్దిరెడ్డి చూసుకుంటున్నారు. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ పనిచేస్తే ఎవరెవరిని ఎక్కడ పెడితే గెలుపొందుతారో అని చెప్పేసి ఖచ్చితంగా సీనియర్ నాయకులు ఏదైతే వాళ్ళ పర్మిషన్లు తీసుకుని సీనియర్ నాయకుల ఆధ్వర్యంలోనే ఈ యొక్క వైకాపా సంబంధించి అభ్యర్థులైతే జాబితా విడుదల చేశారు. అయితే మనం మూడో జాబితా ఏదైతే విడుదల చేశారో ఆ జాబితాకి వెళ్దాము. ఆ జాబితాలో ఎవరెవరు ఎంపీలు ఎవరెవరు ఉన్నారో, అలాగే ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో ఒకసారి మనం కూడా చూసేద్దాం. రైట్. ఏదైతే ఉత్తరాంధ్ర వైకాపాకని ఊపిరి పోస్తున్న బొత్స సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 లిస్టులో చూసుకుంటే ఎవరెవరికి రావాలి, ఎవరెవరికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ బొత్స సత్యనారాయణ అయితే గెలుపు గుర్రాలను అయితే ఎంచుకోవడంలో కీలకమైన ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా చూసుకుంటే అభ్యర్థులకు గెలుపు భారంకే ఆయనకు మీద వేసినట్టు తెలుసుకోవచ్చు. కీలకంగా ఎవరిస్తున్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకోవచ్చు. అటు మంత్రిగా, ఇటు రీజనల్ కోఆర్డినేటర్గా రాణిస్తున్న బొత్స సత్యనారాయణ ప్రభుత్వం జరిపే ప్రతి చర్చల్లో కూడా ఆయన ముఖ్య కారకుడు అవుతున్నాడు. కనిపిస్తున్న ఆయనకి బాగా ఏంటంటే సీనియరిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. అటు రాయలసీమలో చూసుకుంటే పెద్దిరెడ్డి కూడా ఎక్కువ ప్రాధాన్యత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మూడో లిస్టులో ఉన్నారో, ఎవరైతే మూడో లిస్టు జాబితా ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా బీసీ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. రైట్. ఏదైతే ముఖ్యమంత్రి పార్టీ ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లోక్సభ, అసెంబ్లీ స్థానాలకైతే ఇన్ఛార్జిగా అయితే నియమించడం జరిగింది. ఇది మూడో లిస్టు. ఇది మూడో షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీ పేరుడ తిలక్ని అయితే ఇక్కడ ఇన్ఛార్జిగా అయితే నియమించడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఎంపీని అయితే బొత్స ఝాన్సీ లక్ష్మిని, ఏదైతే బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి సతీమణి ఎవరైతే ఉన్నారో బొత్స ఝాన్సీ లక్ష్మి అయితే విశాఖపట్నం ఎంపీగా ఇక్కడైతే నియమించడం జరిగింది. ప్రస్తుతం ఇన్ఛార్జీలు అయితే వీళ్ళందరూ లిస్టు కూడా. ఇలాగే ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ నియమించడం జరిగింది. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఎవరైతే కారుమూరి వెంకట నాగేశ్వర గారు ఉన్నారో ప్రస్తుతం పౌరశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తణుకు, ఆయన కుమారుడు ఎవరైతే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే ఏలూరు ఎంపీగా ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. అయితే ఏలూరు ఎంపీ 2019 సంవత్సరంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎక్కడైతే పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కోటగిరి శ్రీధర్ ప్లేస్లో ఎవరైతే కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అయితే ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నం ఎంపీ వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ ఇక్కడ అయితే పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ప్లేస్లో అయితే బొత్స ఝాన్సీ లక్ష్మి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే విజయవాడ ఎంపీ అయితే కేశినేని నానిని ఇక్కడ నియమించడం జరిగింది. కేశినేని ఏదైతే టీడీపీ సంబంధించి టీడీపీ ప్రధాన పాత్రలో కేశినేని నాని అయితే ప్రధాన పాత్ర అయితే పోషించేవారు. అయితే కేశినేని నానిని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీగా ఇక్కడైతే ఎంపీ సీటుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలు ఎంపీ సీటు వచ్చేటప్పటికి కుమ్మూరి జయరాం, అలాగే తిరుపతి ఎంపీ వచ్చేటప్పటికి కోనేటి ఆదిమూలం. ఏదైతే తిరుపతి ఎంపీ చూసుకుంటే కోనేటి ఆదిమూలం అయితే ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కోనేటి ఆదిమూలం అంటే 2019 సంవత్సరంలో ఏదైతే మద్దాల గురుమూర్తిని అయితే తిరుపతి ఎంపీగా ఇక్కడైతే మనం ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. అయితే తిరుపతి ఎంపీ ఇన్ఛార్జిలో అయితే ఆయనకు బదులు కోనేటి ఆదిమూలం అయితే ఇక్కడ నియమించడం జరిగింది. అయితే ఈ 6 ఎంపీ స్థానాలను కూడా డిక్లేర్ చేస్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి క్యాబినెట్లో రేపు రాబోయే రోజుల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే వాళ్ళందరూ కూడా వీళ్ళని చెప్పొచ్చు. మరొకసారి చూసుకున్నాం. శ్రీకాకుళం ఎంపీ పేరుడ తిలక్, విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ
కేశినేని నాని, కర్నూలు ఎంపీ గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీ కోనటి ఆదిమూలం వీళ్ళందరూ కూడా ఎంపీ స్థానాలకైతే కేటాయించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో చూసుకుంటే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఎక్కడైతే ఈ మూడో జాబితాలో అయితే కొంతమంది అయితే విడుదల చేయడం జరిగింది. ఇచ్చాపురం నుంచి చూసుకుంటే పిరియ విజయ్, టెక్కల నుంచి చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి చూసుకుంటే ఖమ్మం విజయరాజు. చింతలపూడిలో ఉత్కంఠంగా మారింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎవరైతే ఎలిజా ఉన్నారో ఎలిజాని తీసేసి ఖమ్మం విజయరాజుని అయితే ఇక్కడ నియమించడం జరిగింది. ఎలిజాని అమలాపురం ఎంపీగా పోటీ చేయమంటున్నారు. కానీ ఏదంటే ఎలిజా ఇప్పుడు ఇండిపెండెంట్గా చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న విశ్వనీయ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఖమ్మం విజయరాజుకి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే లోకల్ అతను కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే నియోజకవర్గం కొంచెం పట్టుంది కాబట్టి ఖమ్మం విజయరాజుకి అయితే ఇక్కడైతే నియమించడం జరిగింది. ఏదైతే చింతలపూడి ఎస్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎలిజా అయితే అక్కడ ఉన్న ఏదైతే నియోజకవర్గ ప్రజలను కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి ఖమ్మం విజయరాజుకి సర్వే ప్రకారం అయితే ఖమ్మం విజయరాజుకి అయితే ఈ యొక్క సీట్ అయితే ఇవ్వడం జరిగింది. రాయదుర్గం చూసుకుంటే మెట్ట గోవింద్ రెడ్డి, దర్శి చూసుకుంటే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి, పోతలపల్లి చూసుకుంటే మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు చూసుకుంటే విజయనందరెడ్డి, మందనపల్లి చూసుకుంటే నిషాన్ అహ్మద్, రాజంపేట చూసుకుంటే ఆకపేటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు చూసుకుంటే భూషిణి విరూపాక్షి, కోడుమూరు చూసుకుంటే డాక్టర్ సతీష్, గూడూరు చూసుకుంటే మెరుగ మురళి, సత్యవేడు చూసుకుంటే మధ్యల గురుమూర్తి, పెనుమలూరు చూసుకుంటే జోగి రమేష్, పెడాన్ చూసుకుంటే ఉప్పల రాము, శ్రీకాకుళం చూసుకుంటే జడ్పీ చైర్మన్గా ఉన్న ఉప్పల నారాయణమూరిని నియమించడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే మూడో విడతలైతే పార్టీ వర్గాలైతే నియమించడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎవరైతే కసరత్తులు అయితే ఎవరైతే ఉన్నారో సర్వే ప్రకారం ఆయా నియోజకవర్గం సంబంధించి ఆయా యొక్క ఎంపీ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా వచ్చే ఏదైతే ప్రళయాలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలను అయితే ఎంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఈ యొక్క ఎంపీ స్థానాలకు సంబంధించి అలాగే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడైతే నియమించడం జరిగింది. చూసాం కదా ఏదైతే మూడో జాబితాలో విడుదలైన ఎంపీలు, మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్యే లిస్ట్ అయితే మనం చూసాము. కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్యేలు ఏదైతే ఎంపీలకు సంబంధించి కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఎదురు దాడి చేయాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలను అయితే ఎంచుకోవాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేలని ఎంపీలని కనుక మారిస్తే కనుక ఖచ్చితంగా మనం 170 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అలాగే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ అలాగే పెద్దిరెడ్డి ఈ సమక్షంలోనే ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం చూసుకుంటే బొత్స సత్యనారాయణ మీదే పడింది. ఎందుకంటే ఆ బొత్స సత్యనారాయణ మీదే గెలుపు కూడా ఆయన మీదే భారం పడిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే రాయలసీమ చూసుకుంటే పెద్దిరెడ్డి మీద ఈ యొక్క గెలుపు గుర్రాలని అలాగే గెలుపు కోసం ఈయన మీదే ఆధారపడిందని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతుందో రాజకీయ ప్రత్యర్థులు కూడా అందుచెక్కనైతే మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఎవరైతే ఎమ్మెల్యేల అభ్యర్థులు కానీ ఎంపీలు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరినీ పెట్టడంలో గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కానీ జనసేన కానీ ఎవరెవరు సీట్ ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే నెగ్గుతారా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్కంఠంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరినీ ఢీకోవాలంటే ఖచ్చితంగా టీడీపీకి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. ఏదైతే బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోనూ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తున్న ఈ యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో సీట్లన్నీ కూడా ఖచ్చితంగా 175 గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతుందో వాళ్ళకి అందుచేకలేని ప్రశ్నగా మారుతుంది. అయితే ఇప్పుడు వరకు కూడా దాదాపుగా ఫస్ట్ విడత చూసుకుంటే 11 మందిని, రెండో విడత చూసుకుంటే 27 మందిని, మూడో విడత చూసుకుంటే 22 మందిని కూడా నియమించడం జరిగింది ఇన్ఛార్జీలుగా. ఇప్పుడు వరకు ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలందరినీ కూడా నియమించడం జరిగింది. ఇంకా దాదాపుగా చూసుకుంటే 160 స్థానాలు కూడా ఇంకా 61 స్థానాలు అయితే పూర్తి చేశారు. ఇంకా 60 స్థానాలు కూడా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా చూసుకుంటే ఇంకా సీట్లన్నీ ఇక్కడ మనకి ఇంకా రావాల్సి ఉన్నాయి. కొవ్వూరు నియోజకవర్గం అయితే చూసుకుంటే, అలాగే గోపాలవరం నియోజకవర్గం చూసుకుంటే, ఏలూరు చూసుకుంటే, అలాగే ఉంగుటూరు, దెందులూరు, అలాగే భీమవరం ఇంకా కొన్ని సీట్లన్నీ కసరత్తు చేస్తున్నారు. అంటే గెలుపు గుర్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. ఇలా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో కూడా ఎవరిని ఎటు పెడితే ఎవరు గెలుస్తారని చెప్పేసి ఇప్పటికే కసరత్తు చేస్తారు. అయితే కొంత వైసీపీ సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఉన్నారో కొంత అసంతృప్తి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన విధి విధానాలు పట్టే ఈ యొక్క సీట్ అయితే నియమించడం జరుగుతుంది. ఎందుకంటే 175 టార్గెట్ నినాదానికి ఖచ్చితంగా 170 సీట్లు గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో కీలకమైన పాత్ర పోస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 170 స్థానాలు కూడా ఎవరైతే పెడతారో వాళ్ళే గెలుస్తారని చెప్పేసి నమ్మకంతోనే ఈ యొక్క 170 స్థానాలు అయితే నియమించడం జరుగుతుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అయితే ఎవరైతే మొన్నటిదాకా చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గంలో
ఒక తెరబడని చెప్పుకోవచ్చు. వైకాపా సంబంధించి ఖమ్మం రాజేష్ గారిని అయితే ఇక్కడ నియమించడం జరిగింది. అయితే అంతకుముందు ఎమ్మెల్యే ఎలిజాని కూడా అక్కడ ఏదైతే కొంత అసంతృప్తి ఏర్పడంతో అక్కడి నుంచి సీటు కూడా మార్చడం జరిగింది. అయితే ఎమ్మెల్యే ఎలిజాని అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. అయితే ఇదే క్రమంలో చూసుకుంటే ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ప్రత్యేకత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెలుపుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమండ్రి చూసుకుంటే డైరెక్టర్ వివి వినాయక్‌ని కూడా ఎంపీగా బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే సినీ నటుడు ఆలీని కూడా నంద్యాల ఎంపీగా బరిలో దింపాలని చెప్పేసి ఆలోచన ఉన్నారు. ఏంటంటే కొంత రాజకీయంతో పాటు కొంత సినీ గ్లామర్ కూడా ఉంటే కొంత ప్రజలందరూ కూడా ప్రభావితం అవుతారని చెప్పేసి ఎలాగ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ కూడా ఉచిత ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ప్రతి ఒక్కరు అకౌంట్‌లో పడడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 175 స్థానాల్లో కూడా మంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ధీటుగా ఎవరైతే రేపొద్దున రాబోయే ప్రళయం తట్టుకోవడానికి టీడీపీ, జనసేన సంబంధించి ఆ ప్రళయాలన్నీ కూడా తట్టుకోవడానికి ఈ యొక్క ఎంపీలని, ఎమ్మెల్యేల లిస్ట్ అయితే చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో 4వ విడత లిస్ట్‌లో ఎవరెవరి పేర్లు వస్తున్నాయో ఇప్పటికే వైకాపా సంబంధించి ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపు గుర్రాల కోసమే ప్రత్యేకించి మీ పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే సీట్ ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఏర్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపు గుర్రాలను చూసుకుంటున్నారు. తర్వాత పార్టీకి సంబంధించి మంచి పదవి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓదార్చడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా బుజ్జగించడం జరుగుతుంది.